ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 22వ కీర్తన 24వ వచనము. ఆయన బాధపడు వారిని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన బాధపడు వారి యొక్క బాధను తృణీకరించలేదంట. ఈరోజు ఎలాంటి బాధ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు నీ బాధను తృణీకరించలేదంట. ఆయన నీ బాధను అర్థం చేసుకుని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడట. ఆమేన్. మనుషుల దగ్గర మనం బాధపడినప్పుడు వారు బహుశా మన ముందు ఓదార్చినట్టు నటించవచ్చు, మన వెనకాల మాటలు అనొచ్చు. కానీ దేవుడు నువ్వు ఏ బాధ వెల్లడి చేసినా సరే ఆయన విని తన చేతిలోకి ఆ బాధను తీసుకుంటాడట. నీకు ఆయన విడుదల దయచేయబోతూ ఉన్నారు. ఆమేన్. తృణీకరించలేదట, దానిని చూచి ఆయన అసహ్యపడలేదట. ఈరోజు బహుశా నీ జీవితంలో నువ్వు ఎంత దిగజారిన పరిస్థితుల్లో పడిపోయి ఉన్నా సరే దేవుడు దాన్ని బట్టి ఆయన అసహ్యపడలేదట. మనము పాపము చేసినా సరే ఆ పాపపు వస్త్రము మన మీద ఉండగానే ఆయన మనల్ని హత్తుకున్నారండి. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? నువ్వు అందరి చేత తృణీకరించబడి అందరి చేత నువ్వు అసహించబడ్డావేమో కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కావాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు తిరిగి నిన్ను బాగు చేయాలని ఆయన ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. రాగలవా దేవుని దగ్గరికి? నీ యొక్క ప్రతి విధమైన పొరపాటు దేవుని దగ్గర ఒప్పుకుని ఈరోజు విడిచిపెట్టి, అయ్యా నీ కొరకు నేను ఫలించేడు జీవితంగా నేను జీవిస్తాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకోవడానికి ఈరోజు నువ్వు సిద్ధపడితే గనక ప్రభు నిన్ను తిరిగి బాగు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఆమేన్. అతనికి తన ముఖమును దాచలేదట. దేవుడు ఎప్పుడూ కూడా నీకు ఆయన ముఖాన్ని దాచలేదు. నీ ప్రార్థన ప్రతిసారి దేవుడు వింటూ ఉన్నాడు. ప్రతిసారి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు కన్నీరు విడిచినప్పుడు కానీ, నువ్వు గాయాల పాలవుతున్నప్పుడు కానీ, నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు కానీ దేవుడు తన ముఖాన్ని నీకు దాచలేదు. ఇది అద్భుతమైన దేవుని వాగ్దానం ఈరోజు నీ కోసం. ఆయన ఎంత మాత్రము నీకు దూరంగా లేడట. ఈరోజు నువ్వు ఎక్కడ నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ స్వరాన్ని వింటూ ఉన్నాడు. ఆయన నీ పరిస్థితులు గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఆయన అంటున్నాడు చూడండి, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని మొర ఆలకించారు ఈ దినము. దేవుడిని ప్రార్థన ఆలకించారు ఈ దినము. ఏ విషయములో నువ్వు ప్రార్థన చేసావో ఒకటే చెప్పి ఈరోజు నీ పరిస్థితుల్లో ఈరోజు దేవుడు నాకు సమాధానం ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఈరోజు దేవుడు నాకు జవాబు ఇవ్వబోతున్నారు. ఈరోజు దేవుడు నాకు విడుదల ఇవ్వబోతున్నారని విశ్వాసంతో పలుకు. ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత నువ్వు ఊరకనే ఉండకుండా విశ్వాసంతో ఈరోజు నువ్వు నీ పరిస్థితులతో మాట్లాడడం ద్వారా అద్భుతమైన రీతిలో ఈరోజు ప్రతి విధమైన సమస్య నుంచి, కష్టము నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.